బౌద్ధమతంలో సరియైన జీవనోపాధి కోసం ఏ 5 వ్యాపారాలకు దూరంగా ఉండాలో ఇప్పుడు క్లుప్తంగా చూద్దాం. వణిజ్య సుత్తలో బుద్ధుడు తన అనుచరులతో అంటే ఉపాసకులు అని పిలిచే సాధారణ ప్రజలతో ఒక విషయం స్పష్టంగా చెప్పారు. మన జీవనోపాధి ఇతరులకు హాని కలిగించకూడదు. అదన్నమాట అసలు సూత్రం. సరే, మరి ఆ అహింస అనే పునాది మీద ఏ పనులు వద్దని ఆయన చెప్పారు? మొదటిది ఆయుధాల వ్యాపారం, అంటే కత్తులు, తుపాకులు లాంటివి అమ్మడం. ఎందుకంటే ఇవి నేరుగా హింసను ప్రోత్సహిస్తాయి కదా, అందుకే ఇది వద్దన్నారు. రెండవది మనుషుల వ్యాపారం, అంటే బానిసత్వం లేదా మనుషులను అమ్మడం. ఇది ఒకరి స్వేచ్ఛను పూర్తిగా లాగేసుకుంటుంది. అంతకంటే పెద్ద హాని ఏముంటుంది? మూడవది మాంసం కోసం వ్యాపారం, అంటే జంతువులను చంపడానికే పెంచి అమ్మడం. ఇది కూడా జీవహింసలో నేరుగా పాల్గొనడమే అవుతుంది. ఇక నాల్గవది మత్తు పదార్థాల వ్యాపారం. చూడండి, మద్యం లేదా డ్రగ్స్ లాంటివి అమ్మితే అవి మనస్సును మందగింపజేస్తాయి. దానివల్ల మన అజాగ్రత్త ఇతరులకు ప్రమాదంగా మారచ్చు. చివరగా ఐదవది విషపదార్థాల వ్యాపారం. ఇతరులకు హాని చెయ్యాలనే ఉద్దేశంతో విషాలను అమ్మడం. ఇది కూడా స్పష్టంగా హింసనే ప్రోత్సహిస్తోంది. సో, ఈ 5 నియమాలు ఏం చెప్తున్నాయంటే, మనం చేసే పనే ప్రపంచంలో బాధను తగ్గించడానికి ఒక శక్తివంతమైన మార్గమని.